ముందుగా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా incometax.gov.in వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ ఐడి ఉన్నట్టయితే లాగిన్ మీద ప్రెస్ చేయండి. లేదు లాగిన్ ఐడి లేని పక్షంలో అక్కడ రిజిస్టర్ అని చెప్పి బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా మన పాన్ నెంబర్ని ఇన్పుట్ చేయాలి. ఇన్పుట్ చేసిన తర్వాత పక్కన వ్యాలిడేట్ అని బటన్ కనబడుతుంది కదా, ఆ వ్యాలిడేట్ అనే బటన్ మీద మనం క్లిక్ చేసామనుకోండి, మీ పాన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ లేదు అనుకోండి, పాన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత మనం ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ దగ్గర ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళందరూ చాలా వరకు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ అవుతారు కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రెసిడెన్షియల్ స్టేటస్ ఇలాంటి డీటెయిల్స్ ఇన్పుట్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. వన్స్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ వస్తాయి. ఆ లాగిన్ ఐడి, పాస్వర్డ్ యూస్ చేసుకుని ఫస్ట్ పేజ్లో లాగిన్ బటన్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసి మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మీ పేజ్ ఫస్ట్ పేజ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫైల్ అని చెప్పి మీకు పైన ట్యాబ్ కనబడుతుంది కదా, ఆ ఈ ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని ట్యాబ్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో మనం అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. మనం కరెంట్ ఇయర్ కాబట్టి కరెంట్ అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఆప్షన్లు ఉంటే మనం ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేసి స్టార్ట్ న్యూ ఫైలింగ్ని సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీకు ఇక్కడ ఇండివిజువల్, హెచ్ఎఫ్ అండ్ అదర్స్ కనబడుతుంది. ఇండివిజువల్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి. మనకి నెక్స్ట్ ఓపెన్ అవ్వబోయే పేజ్ ఏదైతే ఉన్నదో ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్. ఇక్కడే మనం ఐటీఆర్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఐటీఆర్ 1 అని కనబడుతుంది కదా, ఈ ఐటీఆర్ 1 ఫామ్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరైతే శాలరీడ్ పీపుల్ ఉంటారో ఈ శాలరీడ్ పీపుల్కి శాలరీ ఇన్కమ్తో పాటు ఒక హౌస్ ప్రాపర్టీ, 2 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్స్ ఉండకూడదు. ఒక హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అండ్ ఇంకొక అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళు ఐటీఆర్ ఫామ్ 1ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఐటీఆర్ 2 అని ఫామ్ కనబడుతుంది కదా, ఈ ఐటీఆర్ 2 ఫామ్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరికైతే శాలరీ ఇన్కమ్తో పాటు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఒక హౌస్ కాకుండా ఎక్కువ హౌస్లు ఉన్నాయనుకోండి అండ్ మల్టిపుల్ హౌసెస్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ స్టాక్ మార్కెట్ నుంచి కూడా రిటర్న్స్ వస్తున్నాయి అండ్ వేరియస్ అదర్ సోర్సెస్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది అనుకోండి, దెన్ మనం ఐటీఆర్ 2 ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేను ఐటీఆర్ 1 ఫామ్ని సెలెక్ట్ చేసి మీకు ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ నో మన వ్యూవర్స్లో చాలామందికి స్టాక్ మార్కెట్ నుంచి ఏదో ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది కాబట్టి ఐటీఆర్ ఫామ్ 2ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ నో కూడా మీకు 1లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది మీకు అర్థమైంది అనుకోండి, ఐటీఆర్ ఫామ్ 2 ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఫైల్ చేయడం కూడా చాలా ఈజీగా ఫైల్ చేయగలరు. సో అందుకని మీకు ముందుగా ఐటీఆర్ ఫామ్ 1 ప్రాసెస్ని చూపిస్తాను. మీకు ఇక్కడ ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 అని ట్యాబ్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోని లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అన్నది కదా, దాని మీద సెలెక్ట్ చేయాలి. బేసికలీ ఎవరిదైతే ఇన్కమ్ లిమిట్ పెరుగుతుందో వాళ్ళు మ్యాక్సిమం ఫైల్ చేస్తారు కాబట్టి మనకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీతోని. బేసికలీ ఎంప్లాయీ క్లాస్ది ఆటోమేటిక్గా కంపెనీస్ డేటా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తోని వాళ్ళు షేర్ చేస్తారు కాబట్టి మీ మొత్తం డేటా ఆల్రెడీ ప్రీఫిల్ అయిపోయి ఉంటుంది. అదే వీళ్ళు అడుగుతున్నారు, మీ డేటా మొత్తం ప్రీఫిల్ అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు ఏదైతే డేటా ఉన్నదో దాన్ని క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేయమని అడుగుతున్నారు. నా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీ పేరు, మీ అడ్రస్ ఇవన్నీ కనబడతాయి. ఒకవేళ ఏమైనా ఎడిట్ చేయాలన్నా కూడా మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ఆ డీటెయిల్స్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డేటా సెక్యూరిటీ రీజన్తో అవన్నీ మాస్క్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఆ ట్యాబ్స్ మీరు సెలెక్ట్ చేయాలి. అదే అలా కాకుండా మీరు ప్రైవేట్ సెక్టర్ అయినట్టయితే అదర్స్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదర్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫైలింగ్ సెక్షన్ అని కనబడుతుంది కదా, అక్కడ 139(1) అని కనబడుతుంది కదా, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బిఫోర్ డ్యూ డేట్ ఫైల్ చేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ సెక్షన్ సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ట్యాబ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని ఆప్ చేసుకున్నాం లేకపోతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని ఆప్ చేసుకున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని చెప్పి. ఒకవేళ మీరు ఆప్ చేసినట్టయితే ఎస్ అని ప్రెస్ చేయాలి, లేదన్నట్టయితే నో అని ప్రెస్ చేయాలి. ఒకవేళ మీకు తెలీదు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ వస్తుందన్న తెలియనట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ థంబ్నెయిల్ ఉన్న వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఆ వీడియో చూసి మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఇవన్నీ క్లియర్గా ఇన్పుట్ చేసినట్టయితే మీకు న్యూ
ట్యాక్స్ రెజ్యూమ్లో మీరు ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మీరు ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందో మీకు ఆ ఎక్సెల్ షీట్లో క్లియర్గా డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. మీరు ఆ డీటెయిల్స్ యూస్ చేసుకుని మీకు ఏది బెనిఫిషియల్ అనిపించినట్టయితే ఆ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ప్లానింగ్ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళినట్టయితే మీకు ఎక్సెల్ షీట్ దొరుకుతుంది. ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి ట్యాక్స్ ప్లానింగ్ షీట్ అని చెప్పి సర్చ్ చేయండి, మీకు దొరికేస్తుంది. డౌన్లోడ్ చేసుకుని మీరు ప్లానింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్లోని డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో ఎక్సెల్ షీట్కి వెళ్ళే లింక్ని మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. బట్ కొన్నిసార్లు టెలిగ్రామ్ డైరెక్ట్ లింక్ పనిచేయదు. పనిచేయని పక్షంలో మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 3 lakh పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అందులో ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ ఎక్సెల్ షీట్ అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని ఆఫ్ చేసుకోవాలనుకున్నట్టయితే అక్కడ ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని వస్తుంది కదా, ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ కేసులో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని చూస్ చేసుకున్నాను, అందుకని నో మీద ప్రెస్ చేసి ముందుకెళ్తున్నాను. నెక్స్ట్ మనకి ఎంప్లాయర్ కొన్నిసార్లు ఎక్కువగా ట్యాక్స్ కట్ చేస్తుంటారు కదా, అలాంటి కేసులో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా రిఫండ్ రావాలనుకోండి, అది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఒకవేళ మీకు ఈ బ్యాంక్ అకౌంట్ కాదు వేరే బ్యాంక్ అకౌంట్ కావాలనుకున్నట్టయితే కింద యాడ్ అనదర్ బ్యాంక్ అని ఉన్నది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇంకొక బ్యాంక్ డీటెయిల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేటెడ్ అని కనబడుతుంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాలిడేట్ అయి ఉండాలి. వ్యాలిడేట్ అవ్వాలంటే ఏమీ లేదు, మీ బ్యాంక్ అకౌంట్లోని పాన్ ఆధార్ లింక్ చేసి ఉంచాలి. ఒకవేళ లింక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అయిపోతుంది. లింక్ లేని పక్షంలో మీరు మీ బ్యాంకర్ని అప్రోచ్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో పాన్ అండ్ ఆధార్ని లింక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం కన్ఫర్మ్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీ ఫామ్ సెక్షన్లో ఏదైతే ఇన్కమ్ ఉన్నదో అది ఆటోమేటిక్గా ఇక్కడ క్యాప్చర్ అయిపోతుంది. ఈ ట్యాబ్ని మీరు ఎక్స్పాండ్ చేశారనుకోండి మీకు కొన్ని క్వశ్చన్స్ కనబడతాయి. లెట్స్ మీ ఎంప్లాయర్కి మీరు ఏటీసీ రిలేటెడ్గా బిల్స్ ఇచ్చారు, దాని యొక్క అమౌంట్ ఇక్కడ కనబడుతుంది. అదర్ సెక్షన్స్ ఏవైతే ఎగ్జామ్షన్స్ తీసుకున్నారో ఎగ్జామ్షన్స్ రిలేటెడ్గా మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే కనబడతాయి. మీరు అడిషనల్గా ఏమైనా ఎగ్జామ్షన్స్ తీసుకోవాలనుకున్నట్టయితే దాని మీద ఎస్ఎన్ కానీ లేకపోతే నో అని కానీ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎన్ సెలెక్ట్ చేసినట్టయితే అక్కడ అమౌంట్ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయని మీరు అనుకున్నారనుకోండి, ఇన్ దట్ కేస్ మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటిని స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ని ప్రతి ఒక్కరూ ఈజీగా అర్థం చేసుకోగలరు, చాలా ఈజీ. అందు గురించని టైం సేవ్ చేయడం కోసం నేను స్కిప్ చేస్తాను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చదవకుండా. నెక్స్ట్ మనం కంటిన్యూ మీద ప్రెస్ చేసామనుకోండి నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేయాలి. మీరు ఏదైనా సెక్షన్లోని ఎగ్జామ్షన్ తీసుకున్నట్టయితే అక్కడ కంపల్సరీ మనం ఎస్ఎన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడే మనకి ఆ ఎగ్జామ్షన్ అన్నది క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. సెలెక్ట్ చేయకపోతే అది తీసుకోదన్నమాట. సో మీరు ఏదైనా సెక్షన్లో ఎగ్జామ్షన్ తీసుకున్నట్టయితే కంపల్సరీ ఎస్ఎన్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ట్యాబ్లో మీరు ఏవైతే డిడక్షన్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిడక్షన్స్ అన్నీ డిడక్ట్ అయిపోయిన తర్వాత మీ ఇన్కమ్ ఎంత అన్నది బ్రేకప్ అయితే కనబడుతుంది. అక్కడ ఆటోమేటిక్గా స్టాండర్డ్ డిడక్షన్ కూడా తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు టోటల్ డిడక్షన్స్ అన్నీ పోగా మీకు ఎంతైతే ఇన్కమ్ ఉన్నదో ఆ ఇన్కమ్ ఇక్కడ కనబడుతుంది. దాని తర్వాత మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉన్నది కదా, ఒకవేళ మీకు హోమ్ లోన్ ఉన్నట్టయితే మనం అక్కడ యాడ్ ఆర్ ఎడిట్ డీటెయిల్స్ ఆఫ్ ది బ్రేకప్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు హౌస్ ప్రాపర్టీ ఏ టైప్ అన్నది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ దగ్గర సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనం పర్సనలీ ఆక్యుపై చేసినట్టయితే సెల్ఫ్ ఆక్యుపైడ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం రెంట్కి ఇచ్చినట్టయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆ లోన్ ఏదైతే ఉన్నదో లోన్ మీద మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తున్నారో దాని ఒక అమౌంట్ని అక్కడ ఇన్పుట్ చేసి మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని చెప్పి ఒక ట్యాబ్ కనబడుతుంది. ఈ ట్యాబ్లో ఏంటంటే మనకి వేరియస్ అదర్ సోర్సెస్ నుంచి లైక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది, ఫిక్స్ డిపాజిట్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలా వేరియస్ అదర్ సోర్సెస్ నుంచి మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈచ్ ట్యాబ్ చాలా సింపుల్, ప్రతి ఒక్కరు ఈజీగా చదివి అర్థం చేసుకోగలరు కాబట్టి నేను ఈ పార్ట్ని స్కిప్ చేస్తున్నాను. చాలా ఈజీ, అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. ఫస్ట్ టైం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మీరు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ వీడియోని పాజ్ చేసుకొని మీరు చేస్తున్నారు అనుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ ఉండే క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. టైం సేవ్ చేయడం కోసమని నేను ఈ క్వశ్చన్స్ని స్కిప్ చేస్తున్నాను. మీకు ఏదైనా అదర్ సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తున్నట్టయితే మీరు ఆ ఇన్కమ్ని ఇక్కడ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ట్ ఇన్కమ్ సెక్షన్ కనబడుతుంది. ఎగ్జామ్ట్ ఇన్కమ్ సెక్షన్లో ఏంటంటే కొంతమందికి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది, కొంతమందికి ఇన్సూరెన్స్ పాలసీస్ నుంచి అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ కాదు, బట్ అది సెక్షన్ 1010D ప్రకారం ఎగ్జామ్ట్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి దాని మీద మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు. కాబట్టి ఎగ్జామ్ట్ ఇన్కమ్ కాలంలోని మనం ఆ అమౌంట్స్ని ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ డ్రాప్ డౌన్లోని ఆ ఇన్కమ్ ఏదైనా అడిషనల్గా ఉన్నట్టయితే సెలెక్ట్ చేసి ఆ అమౌంట్ ఇన్పుట్ చేస్తే సరిపోతుంది.
నెక్స్ట్ మనం అమౌంట్స్ ఇన్పుట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి టోటల్ డిడక్షన్స్ ట్యాబ్ యాక్టివేట్ అవుతుంది. ఆ ట్యాబ్ని మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ట్యాబ్. ఇక్కడే మనకి సెక్షన్ 80C అంటే మనం ఏదర్ మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో కానీ ఇన్సూరెన్స్ పాలసీస్ ద్వారా కానీ 80C సెక్షన్ క్లెయిమ్ చేస్తుంటాం కదా 1.5 lakh వరకు, దాని యొక్క అమౌంట్ రిడక్షన్స్ మీకు ఇక్కడ కనపడుతుంది. ఆ ట్యాబ్ మీద మనం ఎస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ కేసు 80D కేసులోని అగైన్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే అక్కడ ఎస్ సెలెక్ట్ చేసి మనం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డీటెయిల్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎన్పిఎస్ సెక్షన్ 80CCD2 ఆప్షన్ ఉన్నదనుకోండి, 50,000 వరకు మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు కదా, అది ఆప్ట్ చేస్తున్నట్టయితే ఆ ట్యాబ్ మీద మనం ఎస్ఎన్ సెలెక్ట్ చేయాలి. సో మనం ఏవైనా డైరెక్షన్స్ తీసుకుంటున్నట్టయితే మనం అక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేయాలి, లేదంటే నో అని చెప్పి మనం వదిలేయచ్చు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ దగ్గర ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అని ప్రెస్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ నెక్స్ట్ ట్యాబ్లో మనకి షెడ్యూల్స్ వస్తాయన్నమాట. అంటే బేసికలీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఎంప్లాయర్కి ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఎంప్లాయర్కి ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది మీకు ఎడ్యుకేషన్ లోన్ ఉన్నది, ఆ డీటెయిల్స్ ఎంప్లాయర్తో షేర్ చేయలేదు, షేర్ చేయకపోయినట్టయితే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు అడిషనల్గా ఇన్పుట్ చేయొచ్చు అన్నమాట. నౌ మనం కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత ఏవైతే సెక్షన్స్ని మనం సెలెక్ట్ చేసామో అక్కడ మనం డేటా ఇన్పుట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ 80Dని నేను సెలెక్ట్ చేశాను కదా, సో అందు గురించి 80D ఆప్షన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. అక్కడ ఎడిట్ అని కనబడుతుంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనబడుతుంది. ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళు సీనియర్ సిటిజన్ అయినట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే నో అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత లిమిట్స్ ఆధారంగా మనం అక్కడ ఎంతైతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసామో దాని ఒక అమౌంట్ యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ తీసేసుకుంటుంది. ఒకవేళ మీరు మీ పేరెంట్స్ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజ్ చేశారనుకోండి, ఆ కేసులోని మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేసి ఆ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అమౌంట్స్ ఇన్పుట్ చేసినట్టయితే మనకి ఇక్కడ సరిపోతుంది. ఏదైతే మనం అమౌంట్ ఇన్పుట్ చేస్తాం ఆటోమేటిక్గా డిడక్షన్లో క్యాలిక్యులేషన్ తీసేసుకుంటుంది. అండ్ మనం ఆ డేటా ఇన్పుట్ చేసిన తర్వాత సేవ్ మీద ప్రెస్ చేసినట్టయితే మనకి బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇంకేమైనా మనం అదర్ షెడ్యూల్స్లో డేటా ఇన్పుట్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ అకౌంట్ ఉన్నది కదా, అక్కడ మనం డేటా ఇన్పుట్ చేయాలనుకుంటే ఆ డేటాను మనం ఇక్కడ ఇన్పుట్ చేసేస్తే, మనం ఇందాకలే ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేసాం కదా, మీకు ప్రీవియస్గా గుర్తున్నట్టయితే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని చెప్పి మనం యాడ్ చేసాం కదా, సేమ్ ఇక్కడ మనం డిడక్షన్ తీసుకున్నాం కదా, డిడక్షన్ తీసుకుంటుంది మ్యాచ్ అవ్వాలి, సిమిలర్ అమౌంట్ మనం ఇన్పుట్ చేయాలి. సో ఇలా మనకి ఎడిషనల్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్స్లో మనం ఎంప్లాయర్కి డేటా షేర్ చేయనట్టయితే మనం ఇక్కడ ఎడిషనల్గా కూడా ఇన్పుట్ చేసి మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే పొందొచ్చు. మనకి ఇక్కడ టోటల్ డిడక్షన్స్ అన్ని క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ కనబడుతుంది. దాని తర్వాత కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ పేజ్ ఏదైతే ఉన్నదో ఆ పేజ్కి అయితే వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా. మనం కిందకి ట్రాక్ చేసినట్టయితే మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేసాం కదా, అవన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ట్యాక్స్ పేడ్ ఆల్రెడీ ట్యాక్స్ ఏమైనా పే చేసాం అనుకోండి, ఆ పే చేసిన ట్యాక్స్ అమౌంట్ మీకు ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఆ ట్యాబ్ను మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, మనకి ఎంతెంత అమౌంట్స్ అయితే ట్యాక్స్ పే అయిందో, ఏ పీరియడ్స్లో పే అయిందో, అది ఎక్కడెక్కడి నుంచి పే అయిందో కూడా మనకు డీటెయిల్స్ అన్ని కనబడతాయి. ఆ డీటెయిల్స్ అన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనం ఫామ్ 26ASతోని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో ఆ ట్యాక్స్ లయబిలిటీ అమౌంట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయి మనకి ఇక్కడ కనబడుతుంది. దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసి మనం డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ అగైన్ బ్యాక్ పేజ్కి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసి పే నో అని నెక్స్ట్ ట్యాబ్ వస్తుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి బ్యాంక్ అకౌంట్కి అయితే తీసుకెళ్ళిపోయి ట్యాక్స్ పే చేసే ఆప్షన్కి అయితే వెళ్ళిపోతాం. సో అక్కడితో మనకు క్లోజ్ అయిపోతుంది. బట్ కంగారు పడద్దు, కంగారు పడి ట్యాక్స్ పేమెంట్ అయితే చేసేకండి. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనకి పైన సర్వీసెస్ అని ఉన్నది కదా, ఆ సర్వీసెస్ ట్యాబ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఏఎస్ అండ్ టీఏఎస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, టీఏఎస్ అంటే ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్స్ రెండు క్రాస్ చెక్ చేసుకుని అక్కడ కూడా డేటా కరెక్ట్గా ఉన్నదో లేదో చూసిన తర్వాత మనం పేమెంట్ చేయడం వుడ్ బి బెటర్. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనకి సురేష్ గారు చెప్పారు కదా వీడియో బిగినింగ్లోని, ఈ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోవాలని. క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే బెటర్. ఇక్కడ మనకి మన ఇన్కమ్ కాకుండా సురేష్ గారు బిగినింగ్లో చెప్పారు కదా, వేరే వాళ్ళ డేటా కూడా మనకు ఒక్కొక్కసారి రాంగ్గా క్యాప్చర్ అవుతుందని. అలా క్యాప్చర్ అయ్యి ఏదైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మనం అక్కడ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎడిట్ కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ రేపు దాని తర్వాత ఒక 1-2 days తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వేరే అనిపించింది అనుకోండి, ఆర్ మనకి ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, దాన్ని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. బట్ ఎడిట్ చేసేటప్పుడు మనం అక్కడ రిమార్క్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనం ఎందుకు ప్రీవియస్గా ఆ ట్యాబ్ సెలెక్ట్ చేసా ఉన్న డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేసి మనం అక్కడ రిమార్క్స్ అయితే డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం ఒకసారి ఈ ఫైల్ అన్న ట్యాబ్ ఉన్నది కదా, ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఫామ్ 26AS
డేటా అని ఉంటుంది. మీకు చూడండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దగ్గర వ్యూ ఫామ్ 26AS అని కనబడుతుంది కదా, దాని మీద కూడా క్లిక్ చేసి ఫామ్ 26ASలో ఉన్న డేటాని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే ఆల్వేస్ బెటర్. సో గైస్, మనం ఇంత ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని అయితే ఫైల్ చేయొచ్చు. ఇది కామన్గా ఎవరైతే శాలరీ ప్లస్ 1 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ITR ఫామ్ 1 సెలెక్ట్ చేసి ఫైల్ చేసే ఆప్షన్ ఇది. నౌ మన వ్యూవర్స్లో చాలామందికి స్టాక్ మార్కెట్ నుంచి ఏదో ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది, లేదా ఒకవేళ 2 హౌసెస్ ఉన్నాయి, 2 హౌస్ ప్రాపర్టీస్ నుంచి ఇన్కమ్ ఉన్నదనుకోండి, అప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సింది ITR ఫామ్ 2. ఆ ఫామ్ 2 సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏవైతున్నాయో అవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 5 స్టెప్స్ మీకు ఇందాక ITR 1 ఫామ్లోని ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్ ఫస్ట్ 5 స్టెప్స్ సేమే ఉంటే ఆ సేమ్ స్టెప్సే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అడిషనల్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏవైతున్నాయో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ITR ఫామ్ 2 ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ITR ఫామ్ 2ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ విత్ ITR 2 సెలెక్ట్ చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద ట్యాబ్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ట్యాక్సిబుల్ ఇన్కమ్ మోర్ దాన్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉన్నదో ఆ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ మీద సెలెక్ట్ చేసి కంటిన్యూ చేసినట్టయితే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పేజ్. ఈ పేజ్లోని మనం కొన్ని స్కెడ్యూల్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కెడ్యూల్స్ ఏంటంటే మీకు ఇక్కడ స్కెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ అన్నదా, అండ్ అలాగే మీకు స్కెడ్యూల్ హౌస్ ప్రాపర్టీ అని, స్కెడ్యూల్ 112A అని చెప్పి అండ్ స్కెడ్యూల్ ఎగ్జామ్ట్ ఇన్కమ్ అని, ఇలా వేరే స్కెడ్యూల్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఆ స్కెడ్యూల్స్ మీద మనకి ఏవైతే అప్లికబుల్ అవుతాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మన క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే స్కెడ్యూల్ ఉన్నదో ఆ స్కెడ్యూల్ మనం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అయినట్టయితే నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ మనకి ITR ఫామ్ 1లో ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అదే స్టెప్స్ ఉంటాయి. సో అందు గురించి నేను టైం సేవ్ చేయడం కోసం అని చెప్పి రిపీటెడ్ స్టెప్స్ ఏవైతే వాటిని స్కిప్ చేసేస్తున్నాను. డైరెక్ట్గా క్యాపిటల్ గెయిన్ ఫైలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. నవి క్యాపిటల్ గెయిన్ స్కెడ్యూల్లోని మీకు ఇక్కడ రైట్ సైడ్లోని ప్రొవైడ్ యువర్ కన్ఫర్మేషన్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసాం అనుకోని మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని మనం 2 ట్యాబ్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఈక్విటీ షేర్ ఆర్ యూనిట్స్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది కదా, STT పెయిడ్ అది, అండ్ అలాగే ఈక్విటీ షేర్స్ అనే కంపెనీ ఆర్ యూనిట్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ STT పెయిడ్ ఉన్నది కదా. ఈ 2 ట్యాబ్స్ని మనం సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అయినట్టయితే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ నెక్స్ట్ పేజ్లో మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి 2 ట్యాబ్స్ కనబడతాయి. వాటిని మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు అండ్ దగ్గర చూడండి సెట్ ఆఫ్ కరెంట్ ఇయర్ క్యాపిటల్ లాసెస్ విత్ కరెంట్ ఇయర్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉన్నది కదా, అంటే ప్రీవియస్గా మనకి ఏమైనా క్యాపిటల్ లాసెస్ మనం క్లెయిమ్ చేసినట్టయితే అవన్నీ ఇక్కడ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. చూసుకుని సెట్ ఆఫ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు పేజ్ కొంచెం పైకి డ్రాగ్ చేసినట్టయితే మీకు STCG కనబడుతుంది కదా, అక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాబ్ని మనం ఎక్స్పాండ్ చేసామనుకోండి మనకి అక్కడ యాడ్ డీటెయిల్స్ అని వస్తుంది. ఆ యాడ్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని మనకి మన స్టాక్ బ్రోకర్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్లో అనుకోండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి కానీ మనకి క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్ ఏదైతే వస్తుందో ఆ క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్ ఆధారంగా మనం ఇక్కడ అమౌంట్స్ ఇన్పుట్ చేసినట్టయితే సరిపోతుంది. దెన్ మనం బ్యాక్కి వెళ్ళామనుకోండి మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాబ్ కనబడుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మీకు తెలుసు కదా, 1 year అండ్ అబోవ్ మన సెక్యూరిటీస్ని ఏవైతే హోల్డ్ చేస్తాం అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తాయి. దాన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి యాడ్ డీటెయిల్స్ అన్న బటన్ ఏదైతే ఉన్నదో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యూ స్కెడ్యూల్ 112A అని చెప్పి ఒక బ్లూ కలర్ లైన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లోని మీకు డౌన్లోడ్ CSV టెంప్లెట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ CSV టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసినట్టయితే మనం ఇక్కడ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టయితే మనం ఇక్కడ ఇన్పుట్ చేసుకోవచ్చు. ISN నెంబర్ ఇవన్నీ ఇన్పుట్ చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ISN నెంబర్ మీరు ఎక్స్చేంజ్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఆ స్టాక్ దొరికేస్తుంది. మీకు అక్కడ డిఫరెంట్ హెడ్స్ కనబడితే హెడ్స్ ప్రకారం మనం డీటెయిల్స్ ఇన్పుట్ చేసి ఈ ఎక్సెల్ ఫైల్ని మనం సేవ్ చేసిన తర్వాత మనం ఎక్సెల్ ఫైల్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసేయచ్చు. మీకు ఇక్కడ అప్లోడ్ CSV అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్సెల్ని అప్లోడ్ చేసేయచ్చు. దాట్స్ ఇట్. ఇంత సింపుల్ అన్నమాట. సో మీరు మిగిలిన ప్రాసెస్ ఏదైతే ఉన్నదో మిగిలిన ప్రాసెస్ మనం ITR 1 ఫామ్లో చూసాం కదా, అదే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఆ పార్ట్ని స్కిప్ చేస్తున్నాను. మీరు అగైన్ బ్యాక్కి వెళ్ళి చూసినట్టయితే అర్థమైపోద్ది. అందుకనే మీకు ఫస్ట్ ITR ఫామ్ 1 ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ITR ఫామ్ 2కి వచ్చాను. ఎందుకంటే ITR ఫామ్ 2లోని మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా ITR ఫామ్ 1లో ప్రాసెస్ ఎలాగైతే ఉన్నదో అదే ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది.
అండ్ ఎవరికైతే F&O నుంచి ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఐటీఆర్ ఫామ్ 3ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఐటీఆర్ ఫామ్ 3 కొంచెం కాంప్లికేటెడ్. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. అందుకని సింపుల్గా ఉంచడం కోసమని 99% మంది ఐటీఆర్ ఫామ్ 1 ఆర్ ఫామ్ 2 యూస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఈ 2 ఇంపార్టెంట్ ఫామ్స్ని కవర్ చేసాం. ఒకవేళ మీకు ఎవరికైనా ఐటీఆర్ ఫామ్ 3 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే మళ్ళీ అగైన్ సురేష్ గారిని అయితే రిక్వెస్ట్ చేశాను. ఆయన మనకు ఆ డీటెయిల్స్ షేర్ చేసినట్టయితే ఐల్ షేర్ ఇట్ విత్ ఇన్ ఏ సపరేట్ వీడియో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంట్రెస్టెడ్ అని చెప్పి, దాన్ని బట్టి నేను ఐల్ రిక్వెస్ట్ హిమ్ అగైన్.